అభివృద్ధి కోసం దేశం పరుగులు పెడుతోంది. సాంకేతిక పరిజ్ఞానంలో నూతన ఒరవడే లక్ష్యంగా రాకెట్లను నింగిలోకి పంపిస్తున్నాం. అన్ని రంగాల్లో పోటీ పడుతూ మనం దూసుకుపోతున్నాం. అయినా ఇప్పటికీ మూఢనమ్మకం అనే చెదపురుగు మనిషి మెదడుని తొలుస్తూనే ఉంది. ఇందుకు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన సజీవ సాక్ష్యం. కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. మంత్రగాడన నెపంతో ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బాబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. ఇది అంకుసాపూర్ గ్రామం. ఇక్కడే మనిషిలో దాగి ఉన్న మూఢనమ్మకమనే పెనుభూతం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సంతోష్ అనే వ్యక్తిపై కొన్నాళ్లుగా మంత్రగాడన్న ఆరోపణలు వస్తున్నాయి. గణపతి అనే వ్యక్తిపై చేతబడి చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గణపతి కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. దీనికి సంతోషే కారణమని నమ్మిన గణపతి తనలోని ఉన్మాదాన్ని చూపెట్టాడు. బహిర్భూమికి వెళ్లిన సంతోష్ పై గొడ్డలితో తెగబడ్డాడు. కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మంత్రాల ఆరోపణ మీద ఈరోజు సంఘటన జరిగింది. మృతుడు ఈరోజు బహిర్భూమికి వెళ్తుండగా ఉదయం 5:45 ప్రాంతంలో నిందితుడు అవకాశాన్ని చూసుకొని మృతుడిని నరకడం జరిగింది. మృతుడు గత కొన్ని రోజులుగా తన కూతురుకు మంత్రాలు చేయడం వల్లనే అతని బిడ్డ చనిపోయిందని. సంతోష్ మరణ వార్తతో అతని కుటుంబం కుప్పకూలిపోయింది. మృతుడికి ఒక కూతురు, 2 కుమారులు. ఇక తమకు దిక్కెవరని గుండెలవిసేలా రోధిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. సాక్షి న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.